దీనికోసము 2 గాజు పాత్రలు అనేవి తీసుకోవాలి. కృత్యం ఇచ్చారండి. సో చూద్దాము. 2 గాజు పాత్రలు తీసుకోవాలి. ఒక దానిలో అయితే వేడి నీరు, మరి ఒక దానిలో చల్లనీళ్ళు అనేటివి వేయాలా. 2 పాత్రల్లో నీటి ఉపరితలం పైన కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేయాలన్నమాట. ఏదైనా సరే ఫుడ్ కలర్ వేసిన వెంటనే ఇక్కడ మనం చూసినట్టయితే, లేదంటే ఫుడ్ కలర్ లేకపోతే KMNO4 కదా మీరు వేయచ్చండి. ఇది ఫుడ్ కలర్ ఏం చేస్తుందంటే, మనకు ఒక సపోజ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్ కలర్ కణాల కదలికను మనము గమనించాలి. అంటే ఫుడ్ కలర్ అనేది మనం వేస్తూనే పొడి అది చాలా ఇలా 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 మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈ నీటి యొక్క ఉపరితలం మీద కదులుతూ ఉంటుంది కదా, దాన్ని గమనించమన్నారు. ఈ ఫుడ్ కలర్ కణాలు ఎలా కదులుతున్నాయి అంటే, చక్కగా వెళ్తున్నాయా లేదు కదా, క్రమరహితంగా ఎలా వెళ్తున్నాయి వాటికే తెలియదు. ఎలాగంటే అలాగా మనకు అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఎలా కదులుతున్నాయంటే క్రమరహితంగా కదులుతూ ఉన్నాయి. అవి క్రమరహితంగా ఎందుకు కదులుతూ ఉన్నాయి అంటే, నీటి అణువులు ఎట్లయితే వెళ్తున్నాయో వాటిలో వెళ్తున్నాయి అన్నమాట. నీటి అణువులు మనకి లోపల ఉన్నటువంటి నీటి అణువులు నిరంతరము కదులుతూనే ఉంటాయి కదా, సో వాటికి అనుగుణంగా ఇవి వెళ్తూ ఉన్నాయి. అవి క్రమరహితంగా ఎందుకు కదులుతున్నాయి అంటే, నీటి అణువులు క్రమరహితంగా కదులుతున్నాయి కాబట్టి అవి కూడా క్రమరహితంగానే కదులుతూ ఉన్నాయి. చల్లని నీటిలోని కణాల కంటే వేడి నీటిలో కణాలు ఎందుకు ఎక్కువ వేగంతో కదులుతాయి? ఆల్రెడీ మనం 9th క్లాస్లో చూసుకున్నాము. ఏమని? ఉష్ణోగ్రత పెంచితే గన వేగం అనేది పెరుగుతుందండి. దేంట్లో అయినా సరే ద్రవాలు, ఇప్పుడు ద్రవం చూసుకుంటున్నాము, ఉష్ణోగ్రత పెంచామంటే, వేడి ఎక్కువ చేసామంటే ఆ నీళ్ళు అనేటివి కింద నుంచి పైకి, పైనుంచి కిందికి మారుతూనే ఉంటాయన్నమాట. కింద ఉన్నటివి వేడయ్యి పైకి వెళ్తాయి, పైన ఏమో చల్లవి ఉంటాయి కదా, అవన్నీ మనకి కిందికి వస్తాయి. సో ఆ విధంగా మనకి నిరంతరము ఇట్లాగా అవుతూనే ఉంటాయి అన్నమాట. ఉష్ణోగ్రత పెంచే కొద్దీ వాటిలో వేగం ఎక్కువ ఉంటుంది. అంటే నీటి అణువులు అనేటివి స్పీడ్గా కదలడం అనేది జరుగుతుంది. ఎందుకు? వాటి మధ్య ఆకర్షణ తగ్గుతుంది కాబట్టి, కణాల మధ్య ఉండే ఆకర్షణ తగ్గుతుంది కాబట్టి స్వేచ్ఛగా తిరగలుగుతాయి. ఆల్రెడీ మనం 9th క్లాస్లో చదువుకున్నాము. ఓకే, చల్లని నీటిలో కణాల కంటే వేడి నీటిలో కణాలు ఎందుకు ఎక్కువ వేగంతో ఉంటాయంటే, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ వాటిలో వేగం పెరుగుతుంది. వేగం పెరగడం వల్ల అది మనకు స్పీడ్గా కదులుతూ ఉంటుంది. సో చల్లని నీళ్ళలో వేసినప్పుడేమో ఫుడ్ కలరు చిన్నగా స్ప్రెడ్ అయింది, వేడి నీళ్ళల్లో వేసినప్పుడేమో స్పీడ్గా స్ప్రెడ్ అయిందనమాట. సో దట్స్ వై ఇక్కడ మనకు రీజన్ ఏంటి అంటే, ఉష్ణోగ్రత పెంచే కొద్దీ వేగం అనేది పెరుగుతుందనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఫుడ్ కలర్ కణాలు క్రమరహితంగా కదలడం అనేది మనం చూసాము. ఇలా జరగడానికి కారణం ఏంటంటే, 2 పాత్రల్లోని నీటి అణువులు క్రమరహితంగా కదలడమే. ఇక్కడ మనకు ఎందుకు ఇవి క్రమరహితంగా కదులుతున్నాయి అంటే, ఆ 2 పాత్రలు విడివిడిగా తీసుకున్న వాటిల్లో నీటి అణువులు అనేటివి చక్కగా వెళ్ళవండి, ఎలాగంటే అలా వెళ్తూ ఉంటాయి. సో అందువల్లనే దాంట్లో ఏమైతే వేసామో అవి కూడా మనకు కణాలు అతుక్కొని ఉంటాయి కాబట్టి, సో అవి కూడా మనకు అలానే కదులుతున్నాయి. ఫుడ్ కలర్ కణాల క్రమరహిత చలనం చల్లని నీటి కంటే వేడి నీళ్ళలోనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత పెంచే కొద్దీ వేగం ఎక్కువ కాబట్టి. సో ఈ వేడి నీళ్ళలో అయితే వ్యాపించేస్తుంది. అలాగే చక్కెర కూడా చూడండి, చల్లని నీళ్ళలో కరిగే కన్నా వేడి నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది త్వరగా. ఓకే, వస్తువు చలనంలో ఉన్నప్పుడు వాటిని మనం గతిశ శక్తి పొందిందని చెప్పి అంటామండి. గతిశ శక్తి కలిగి ఉన్నాయి అని చెప్తాం. ఆల్రెడీ ఇది మనం ప్రీవియస్ చూసుకున్నాము. గమనంలో ఉన్న వస్తువుకు ఉండేటువంటి శక్తిని గతిశక్తి అంటామని. సో ఇది కూడా అంతే, వస్తువు చలనంలో ఉన్నప్పుడు అవి గతిశ శక్తిని కలిగి ఉంటాయి. సేమ్ మనకు గతి శక్తిని గతిజ శక్తి అని అంటాం, కైనెటిక్ ఎనర్జీ. 2 పాత్రల్లో మనం ఫుడ్ కలర్ కణాల కదలిక వేగాలు అనేవి చూసినట్టయితే, వేరువేరుగా ఉండడాన్ని బట్టి ఆ 2 పాత్రల్లో నీటి గతిశ శక్తులు వేరువేరుగా ఉన్నాయని చెప్పచ్చు. చల్ల నీటిలో అయితే కొంచెం గతిశ శక్తి తక్కువ ఉంది, వేడి నీళ్ళలో అయితే ఎక్కువ కదలిక కలిగి ఉంది కాబట్టి ఎక్కువ ఉందని చెప్పచ్చు, KE అనేది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అనేది. సో ఈ విధంగా వేరువేరు వేగాలు, కదలిక యొక్క వేగాలు అనేటివి వేరువేరుగా ఉండడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు, కణాల యొక్క కదలిక వేగం. దీన్ని బట్టి మనం చూసినట్టయితే కణాల యొక్క సరాసరి గతిశ శక్తి చల్లని వస్తువులో కంటే వేడి వస్తువులో ఎక్కువగా ఉంటుందని చెప్పి నిర్ధారించుకోవచ్చు. కనుక ఈ వస్తువు యొక్క ఉష్ణోగ్రత దానిలోని అణువుల సరాసరి గతిశక్తిని సూచిస్తుందని చెప్పచ్చు. అంటే గతిశ శక్తి ఎలా ఉంది, గతిశ శక్తి తక్కువ ఉంటే ఏమవుతుంది, నిదానంగా కదులుతాయి సన్నీళ్ళలాగా. గతిజ శక్తి ఎక్కువగా ఉంటే గన స్పీడ్గా కదులుతాయి, భిన్న స్ప్రెడ్ అవుతుంది. సో వస్తువు యొక్క ఉష్ణోగ్రత అనేది దానిలో ఉండేటువంటి అణువుల యొక్క గతిశ వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ PDFస్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది.
అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.